అనురాగ్ దగ్గర సడన్‌గా ఇంకొకటి మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చూస్తే ఒక సినిమాకొచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని పేరొచ్చింది. ఇంకో సినిమాకి కో ప్రొడ్యూసర్ అని పేరొచ్చింది. ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారతా చేస్తున్నారు. వీటన్నిటికి కారణం ఎక్కడ బీజం స్టార్ట్ అయింది? అంటే విచ్ ఇస్ నైస్. అంటే మీరు సినిమా వ్యక్తి కాబట్టి మీకు అన్నీ తెలుసు. సో సో నేను ఇది కొంచెం ఎలాబరేట్గా చెప్పాలంటే, ఇప్పుడు ఎలా అయితే షర్మిల గారు ఆల్రెడీ పరిచయం ఉన్న మనల్ని మీకు నా గురించి చెప్పి ఇంట్రడ్యూస్ చేశారో, అలా క్లయింట్ నుంచి నేను మనకు ఒక పీరియడ్ ఆఫ్ టైం యాడ్ అయ్యారు. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మనం ఇందాక ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, గుడ్ కౌంట్ ఆర్ గుడ్ పర్సంటేజ్ లేదా బయట క్లయింట్స్ ఇవన్నీ చేస్తున్నాము అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక క్లయింట్ ఇంకో క్లయింట్ రిఫర్ చేయటం అంటే మన గుడ్ వర్క్ ఇంకొక గుడ్ వర్క్ని తీసుకొచ్చింది. సో అందులో భాగంగా నాకు ఒకరు విజయ్ దేవరకొండ గారి ఫాదర్ని పరిచయం చేశారు, గోవర్ధన్ గారు. ఇన్ఫ్యాక్ట్ అంటే నా లైఫ్లో నేను గాడ్ ఫాదర్గా భావించే వ్యక్తి ఆయన. చాలా ఇష్టం అంటే నాకు ఆయనకే తెలుసు, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే నాకు విజయ్ గారు క్లయింట్, నేను విజయ్ గారితో వర్క్ చేస్తుంటాను. కానీ నాకు విజయ్ గారి కంటే ఎక్కువ వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టము, గ్రాటిట్యూడ్. ఇంకా మనం దాన్ని ఎలా లాయల్టీ అంటే ఒక దేవరకొండ ఫ్యామిలీ అన్నట్లు అనుకోవచ్చు. ఒక స్టెప్ బ్యాక్ వేసి చెప్పాలంటే ఐ థింక్ ఆయన ఫాదర్ని నాకు పరిచయం చేశారు. పరిచయం అంటే వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు ఆడిటర్ని కోసం చూస్తున్నారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్లో కొంచెం ఎక్స్పర్టైజ్, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉన్న ఆడిటర్ కావాలి. ఆడిటర్స్ ఎవరైనా అదే వర్క్ చేస్తారు, కానీ ప్రతి ఫీల్డ్ని ఒక రకంగా ఎక్స్పర్టైజ్ అంటాం కదా. నాకు తెలియదు ఆయన చూస్తున్నారండి. చేసినప్పుడు నేను ఒక రూమ్లో ఆయన చూశాను. ఆయన ఎవరో కూడా, ఆయన పేరేంటో, ఆయన ఎవరి ఫాదరో కూడా తెలియదు. ఆయన ఒక 4-5 ప్రశ్నలు అడిగారు. నేను చెప్పాను. ఆయన ఎందుకు అడుగుతున్నారు కూడా మనకు తెలియదు, ఎందుకంటే జస్ట్ ఇంటరాక్షన్. ఎవరు అవునా మీరు ఆడిటరా, ఆహా ఇది ఇలా చేస్తే అలా, ఇలా చేస్తే అని అడుగుతారు కదా అట్లా. తర్వాత నెక్స్ట్ వీక్ ఇట్లా నేను విజయ్ గారి ఫాదర్ని, మీరు వర్క్ టేకప్ చేయాలని చెప్పారు. బాగా అనిపించింది. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో అర్జున్ రెడ్డి అనే సినిమా రిలీజ్ అయింది 17 అనుకుంటా. సో రిలీజ్ అయ్యి అది పెద్ద హిట్ అయింది. దాని తర్వాత అంటే విజయ్ అప్పుడు ఆబ్వియస్లీ పెళ్లి చూపుల తర్వాత, ద్వారకా తర్వాత ఇది పెద్ద హిట్. ఇది ఇంకా ఆయన స్టార్, అఫీషియల్లీ చిరంజీవి గారు చెప్పినట్టు స్టార్ ఈజ్ బార్న్ అన్నట్లు అట్లా అయ్యారు. సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచి నేను ప్రతి చిన్న పని పెద్ద పని ఒక ఆడిటర్గా అందుకుంటాము, అదంతా చేయటము ఉన్నాను. ఆయన అంటే నాకు ఈరోజు అంటే 2017 నుంచి ఇప్పుడు 2026 ఇంచు వచ్చేసాం కదా, 9 సంవత్సరాలు వచ్చేసాము. సో మాదంటూ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీరు అడుగుతుంటే నెమరు వేసుకుంటామే. బట్ అప్పుడు ఏంటంటే ఆయన చెప్పారు, అంటే ఆ టైంలో ఆయన ఏదో అంటే కొంచెం ఇది చూస్తావా, ఇది అందుకుంటావా అన్నట్లు అడిగేవారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు విజయ్ గారు ఫస్ట్ జనరేషన్ యాక్టర్ అని అనుకోవాలి ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీకి. సో అందరికీ ఇన్స్పిరేషన్, బట్ అలా అనుకోవాలి. సో ఆయన నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే, అనురాగ్ నువ్వు ఎవరితో అయినా 10 నిమిషాలు మాట్లాడితే ఆయన నీ క్లయింట్ అయి తీరుతాడు. నీ స్కిల్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు, అంత బాగుంటుంది అసలు అని ఆయన నన్ను పొగిడేవారు. అయితే మనకు కూడా తెలియని కాన్ఫిడెన్స్ లోపల అది ఉంటుంది. ప్రతి ప్రోగ్రెస్ అవుదాం అనుకునే వ్యక్తికి లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ దాన్ని ఆర్టికులేట్ చేయటం రాదు మనకి. ఎప్పుడైతే ఆయన అలా చెప్పారో నాకు అప్పట్లో చాలా తృప్తి ఇచ్చేది అది ఆ మాట, ఎందుకంటే ఆయన వ్యాలిడేట్ చేయటం. దాని తర్వాత నాకు కూడా అనిపించింది, అరే కరెక్టే కదా మనం అన్నట్లు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు జరుగుతున్న కొన్ని సినిమాల్లో అంటే ఎలా ఉండేదంటే, హీరో నా క్లయింటే, డైరెక్టర్ నా క్లయింటే, ప్రొడ్యూసర్ నా క్లయింటే, కొందరు మ్యూజిక్ డైరెక్టర్ నా క్లయింటే, సింగర్ నా క్లయింటే. సో వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి రిజాల్వ్ చేసుకునే బదులు అనురాగ్కి చెప్తే అయిపోద్ది కదా, అందరికి కామన్ కదా, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదన్నా కావచ్చు అన్నట్లు అలా ఉండేది. అది నాకు అంటే అలా జరుగుద్దని మనకు తెలియదు కదా, ఎందుకంటే ఈయన ఎప్పుడో క్లయింట్ అయ్యారో, ఆయన ఎప్పుడో క్లయింట్ అయ్యారో, చూస్తే అందరు కలిసి సినిమా చేస్తున్నారు. సో నాకు అది చాలా హై ఇచ్చేది. అంటే ప్రతి సినిమాలో ముఖ్యమైన చాలామంది మన క్లయింట్స్. సో అలా తెలియకుండా మనం బ్యాక్ అండ్ చాలా చేయటం మొదలుపెట్టాము. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే అర్జున్ రెడ్డి రిలీజ్ అయిందో, విజయ్ గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి అంటే నాట్ దట్ నాకు ఫిల్మ్స్ మీద పూర్తి అవగాహన ఉంది, ప్రొడక్షన్ మీద అవగాహన ఉందని కాదు, కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. మొదట్లో సినిమా తరుణ్ భాస్కర్ గారితో చేశారు, మీకు మాత్రమే చెప్తానే సినిమా. దాని తర్వాత ఇంకోటి పుష్పక విమానం అని తీసాము. దాని తర్వాత గమ్ గమ్ గణేష్ అని తీసాము, దీనికి కో ప్రొడ్యూసర్ నేను. దాని తర్వాత ఇప్పుడు అంటే విజయ్ గారితో నేను నా జర్నీ. అంటే అందరికీ తెలియంది ఇప్పుడు నేను మాట్లాడింది అంతా కూడా విజయ్ గారి ముందు మాట్లాడాను ఇప్పటిదాకా.
ఆఫ్టర్ విజయ్ దేవరకొండ ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఎందుకంటే అనురాగ్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడేస్తే ఇండస్ట్రీకి సంబంధించి కానీ యాజ్ ఎ మ్యాన్ కానీ ఏదన్నా పర్సనాలిటీ గురించి మాట్లాడితే బిఫోర్ విజయ్ దేవరకొండ ఆఫ్టర్ విజయ్ దేవరకొండ అని నేను అంటాను. 100%. 100% అది కరెక్ట్ కూడా. అవును. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండి. అంటే ఇప్పుడు అంటే నేను 40స్లోకి వచ్చాను, 41 ఇప్పుడు నాకు. అంటే మీకు కలిసినప్పటికీ ఇప్పటికీ మెచ్యూరిటీ కొంచెం బెటర్ ఫామ్ అయి ఉంటుంది. 100%. సో ఐ యాక్చువల్లీ స్టార్ట్ ఫీలింగ్ 40కి ఒక వ్యక్తి యొక్క రియల్ ప్రపంచం, రియల్ జర్నీ మొదలవుతుంది. అప్పటి వరకు చేసేదంతా మనం గుడ్ విల్ బిల్డ్ చేసుకుంటామే. అంటే మనం కరెక్ట్ దారిలో వెళ్తే కరెక్ట్గా చేస్తుంటే అప్పటి వరకు మన మంచి పరిచయాలు ఇవే అంటే గుడ్ విల్ బిల్డ్ అవుతుంటుంది. అక్కడి నుంచి మనం ఏం చేసినా అది మల్టిప్లై అవుతుంటుంది అనేది ఉద్దేశం. సో మీరు అన్నట్లు ప్రాబబ్లీ 2017 అంటే ఇప్పటికే 9 సంవత్సరాలు. అంటే నాకు 31 అప్పుడు విజయ్ గారు పరిచయం అయి ఉండొచ్చు, విజయ్ గారి ఫ్యామిలీ. సో అప్పటి నుంచి ఉంది. బిఫోర్ ఆఫ్టర్ అనే అనుకోవచ్చు. కాకపోతే విజయ్ గారు నాకు వన్ ఆఫ్ ది క్లయింట్ లాగానే మొదట్లో పరిచయం అయినప్పుడు నాకు తెలియదు. ఆ పరిచయం మా ఇద్దరి వర్క్ రిలేషన్ ఎటు తీసుకెళ్తారు. ఇట్స్ ఎ వెరీ ప్రొఫెషనల్ వర్క్ రిలేషన్. చాలా మంది నీకు ఫ్రెండా, మీరు క్లాస్మేట్సా, మీరు క్లోజ్ అన్నట్లు అంటారు, కానీ ఇట్స్ ఎ ప్యూర్ వర్క్ రిలేషన్. చెప్పాలంటే ఐ వర్క్ ఫర్ విజయ్ దేవరకొండ గారు నెంబర్ 1. బట్ విజయ్ గారి కంటే ఎక్కువ నాకు వాళ్ళ ఫాదర్ ఈజ్ మై బాస్. ఐ అడ్మిట్ ఇట్. ఎందుకంటే చెప్పారు కానీ దాని గురించి. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి గురించి పిఆర్ టీమ్తో మాట్లాడచ్చు, లేదు దానికంటే కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళాలి, ఇంకా క్లోజ్గా వెళ్ళి ఒక ఎండార్స్మెంట్ గురించి మాట్లాడాలి, కొంచెం ప్రొఫెషనలిజంగా చాలా ఈజీగా యాక్సెస్ అనగానే టక్ అని గుర్తు చెప్పారు అనురాగ్. అవును. అదైతే చాలా తక్కువ మంది బిల్డ్ చేసుకుంటారు అనురాగ్. మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మీ కళ్ళల్లో నేను చూస్తున్నాను ఆ ఫీలింగ్, ఆ జోష్ ఎంత హై ఇస్తుందంటే. అవును. అంటే మనం హానెస్ట్గా పనిచేస్తే ఒక దగ్గర అవతల వాళ్ళు ఎంత ఎదుగుతున్నారు అనే దానికంటే కూడా పక్కన వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారని చెప్పేసి మాట్లాడుకుంటారు. అవును. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా చెప్తాను, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మనుషులు అలా ఉన్నారు. సో అంటే మనం అంటే పూర్తిగా కూడా మాట్లాడలేము. దీనికి ఎక్కడో మనం చెప్పగలిగే తక్కువలో కూడా చెప్పాలి. కాబట్టి వర్ధన్ గారు ఈజ్ మై మా ఫాదర్ తర్వాత నేను అంతగా ఇష్టపడి, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సమయాల్లో మా ఫాదర్ కంటే ఎక్కువ ఆయనకు గౌరవం ఇచ్చే వ్యక్తి. సో ఆయన ప్రతిదీ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అదంతా అంటే ఆయన లైఫ్ చూశారు కాబట్టి. కానీ నన్ను చాలా మీరు అన్నట్లు హీ పిక్ మీ అనుకోవచ్చు, వాళ్ళ అబ్బాయి కోసం, వాళ్ళ పిల్లల కోసం, బోత్ ఆనంద్ గారు, విజయ్ గారు. బట్ సేమ్ టైమ్ హీ ట్రైన్డ్ మీ అని కూడా అనుకోవచ్చు. ఆయన నా లైఫ్లో చాలాసార్లు నాకు గైడ్గా ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మా ఆవిడ అప్పుడప్పుడు అంటుంటుంది, అదే కొంతకాలం ఒక వ్యక్తితో జర్నీ ఉంటే ఆ వ్యక్తిలో మారిపోతావని. సో అరే నువ్వు చాలాసార్లు వర్ధన్ గారిలో బిహేవ్ చేస్తున్నావు అన్నట్లు మా ఆవిడ అంటుంటుంది, విచ్ ఐ ఫీల్ యాజ్ ఎ కాంప్లిమెంట్. ఎందుకంటే ఆయన లైఫ్లో చూశారు, చాలా రైట్ పర్సన్ అని నేను అనుకుంటాను. సో ఆయన మీరు అన్నట్లు పిక్ చేసుకున్నారు ఫర్ సమ్ రీజన్. ఆయన కొంత పరిశీలించి అంతా చేసి, నాకు తెలియదు ఒక యాక్టర్ చుట్టూ ఎంత ప్రపంచం ఉంటుంది, ఎంత పని చేయాల్సి ఉంటుందని. ఈరోజు నా డేలో ఇన్ఫ్యాక్ట్ సగం డే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మై వరల్డ్ ఈజ్ మిస్టర్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు కొత్త వ్యక్తి కూడా యాడ్ అయ్యారు, రష్మిక దేవరకొండ కూడా యాడ్ అయ్యారు. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో మిగతా హాఫే నేను ఏం చేసినా, సో సమ్టైమ్స్ మోర్ దెన్ హాఫ్. ఇప్పుడు గత నెల రోజులుగా అయితే నేను మిగతా హాఫ్ కూడా లేదు, అసలు కంప్లీట్ ఫోకస్ అట్టే ఉండింది. అలా జరిగింది. సో అలా జరిగింది జర్నీ. ఇలా భాగంగా ఇప్పుడు రణబలి అనే సినిమాకి నేను కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఆయన చేయబోయే వేరే సినిమాలకు కూడా అదే విధంగా ఉన్నాను. నేను మీరు అన్నట్లు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇదంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలా జరుగుతూ ఉంది. ఇట్స్ మెయిన్లీ మీరు అన్నట్లు బిఫోర్ విజయ్ దేవరకొండ అండ్ ఆఫ్టర్ విజయ్ దేవరకొండ అనుకుంటే, బిఫోర్ విజయ్ దేవరకొండ అంటే నేను 4 పనులు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక సీఏగా, ఒక యాక్టర్గా, ఇంకోటి ఇలా. అలా కాకుండా ఆఫ్టర్ విజయ్ దేవరకొండ చేసే పనులు కొంతైనా కరెక్ట్గా చేద్దాము, క్లారిటీగా చేద్దాము. ఎందుకంటే మనకి ఒక ప్రయారిటీ ఉంది, ఇప్పుడు ఏం చేయాలనేది నిర్దేశించబడింది. సో అందువల్ల ఐ థింక్ క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ బెటర్ ఫామ్ అయింది. అందువల్ల బెటర్ డెసిషన్స్, బెటర్ పీపుల్తో. ఇంతకుముందు నేను ఒక ప్రొడ్యూసర్ని కలవాలంటే ఒక అనురాగ్గా కలవటం కష్టం. ఇప్పుడు విజయ్ గారిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడితే ఈజీ కదా. అఫ్కోర్స్ అందుకే నేను తగ్గించేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నవ్ ఐఎమ్ నో మోర్ అనురాగ్ పర్వతనేని, నవ్ ఐఎమ్ ఆల్మోస్ట్ అనురాగ్ దేవరకొండ. సో ఐ బెటర్ బిహేవ్ మై సెల్ఫ్ అన్నట్లు కొన్ని ఉంటాయి.